నమస్కారం. ద్వారకా తిరుమలలో మనకి స్వామి 2 విగ్రహ రూపంలో కనిపిస్తారు. ద్వారకా తిరుమల క్షేత్రానికి పౌరాణికంగా శేషాచలమని పేరు. పూర్వం కృతయుగంలో స్వామి ఇక్కడ వేంచేసి ఉన్నాడని స్థల పురాణం చెప్తోంది. ఈ స్వామి పాదసేవ చేయాలని బలిచక్రవర్తి అమితంగా తపస్సు చేశాడు. అందుకే ఈ స్వామి ఆ బలిచక్రవర్తి కోసం తన పాదాలు పాతాళ లోకానికి పంపించి తాను మాత్రం ఇక్కడే వ్యక్తరూపుడై నిలిచాడని అంటారు. అయితే ఈ ద్వారకలో పాదాలు భూమిలోకి వెళ్ళినట్లుగానే దేహం పైభాగమంతా ఇక్కడే నిల్చున్నట్లుగాను మనకి దర్శనమిస్తుంది. ఈ స్వామికి మేము కూడా పాదపూజ చేసుకుంటామని ఇక్ష్వాక వంశరాజులు స్వామిని వేడుకున్నారు. వారి కోసం స్వామి తన పూర్తి రూపంతో స్వామి వారి వెనకాల మళ్ళీ ఇంకో విగ్రహ రూపంలో వెలిశారట. అందుకనే ఈ స్వామిని 2 రూపాలతో మనం ఇక్కడ చూస్తాము. ఈ వెనక వైపు వేంచేసి ఉన్న స్వామి త్రేతాయుగంలో అజమహారాజు, దశరథ మహారాజు వంటి వారు సేవించినట్లు చెప్తారు. ఓం నమో వెంకటేశాయ.